హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో వచ్చేసి మనము ఈజీగా ముగ్గులు వేసుకోవడం అండి. ఇలా మనకు బ్యాంగిల్స్ డబ్బాలు ఏమైనా ఉంటూ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఆ దగ్గర ఉంటూ ఉంటాయండి. వాళ్ళు బ్యాంగిల్స్ వస్తూ ఉంటాయి, లేదా జ్యువెలరీ బాక్సులు కానీ ఏవైనా ఉంటాయి. వాటిని ఇలా మనము మార్కర్ కానీ ఏదైనా స్కెచ్ దాంతో కానీ పెన్నుతో అయినా ఇలా డ్రా చేసుకోవాలండి. మనకు వచ్చిన డిజైన్, మనకు నచ్చిన డిజైన్ కూడా ఇలా మెల్లిగా నీట్గా డ్రా చేసుకోవాలి అండి. ఇలా చేసుకోవడం వల్ల ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా ముగ్గు వేసేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి, ఏదైనా కానీ. నేను ఒక శాంపిల్గా ఇలా చూపిస్తున్నాను. ఇలా మనం చేసుకొని మనమే వేసుకోవడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు. కొనుక్కోవడం వేరు, మనం తయారు చేసుకోవడం కూడా వేరుగా ఉంటుంది. కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది, మనకు కాలక్షేపంగా మంచిగా ఉంటుంది కదా. ఈజీగా త్వరగా ఒకే సైజులో ఒకే బార్డర్గా వాడుకోవచ్చండి. అలా డిజైన్ గీసేసాక ఒక క్యాండిల్ ముట్టించుకోవాలండి. అలాగే ఒక నీడిల్ కూడా తీసుకోవాలి. కొంచెం పెద్ద నీడిల్ తీసుకోండి, అంటే లెంత్ ఎక్కువగా ఉండేది. క్యాండిల్ సహాయంతో నీడిల్ని అలా కాల్చుకుంటూ హోల్స్ పెట్టుకుంటూ ఉండాలండి. మరి పెద్ద హోల్స్ పెట్టద్దండి. అలా అని అసలు కనపడకుండా కూడా కాదు, కొంచెం చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. అలాగే మనకు బిర్యానీ బాక్సులు వస్తూ ఉంటాయి కదండి, వాటి మీద కూడా ఇలా డిజైన్ వేసేసుకోవచ్చు. ఏది వేస్ట్ చేయకుండా కూడా మనం ఇలా రీయూజ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం మనీ సేవ్ అవుతూ ఉంటుంది. కార్డ్బోర్డ్స్ కానీ ఏదైనా మన టాలెంట్ అనేది మన క్రియేటివిటీని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. మనం ఇలా చేస్తూ ఉంటే మనం చూసి పిల్లలు కూడా ఎవరైనా కొంచెం క్రియేటివ్గా నేర్చుకుంటారు. మొబైల్ పైన దృష్టి తక్కువగా పెట్టి ఇలా చేస్తూ ఉంటుంటారు. పిల్లల ముందే చెయ్యండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్స్ పెట్టుకోవాలి. డిజైన్ చుట్టూ ఒకదానమ్మటి ఒకటే హోల్డ్ పెట్టాలి. మీకు కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని కొంచెం అర్థమయ్యేలాగా చెప్దామనేసి ఇలా తీశాను. అలాగే మన వీడియోస్ కూడా అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి టిప్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లో. చూడండి, ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయిన బాక్స్లోకి మన దగ్గర ఉన్న ముగ్గు పోసుకోవాలి అండి. నేను బయట పెడుతున్నానండి, కొంచెం గాలికి అటు ఇటు అవుతూ ఉంది. అలా ఎత్తి పెడుతూ ఉండాలండి. కొంచెం పెద్ద సైజు హోల్స్ పడ్డాయండి, అందుకే మీరు కొంచెం చిన్నయే పెట్టుకోండి. అంతగా చిన్నగా అనిపిస్తే మళ్ళీ దాన్ని కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇలా దీనితోటి బార్డర్స్ వేసుకోవచ్చు, ఇలా చిన్నగా వేసుకోవచ్చు. ఇంటి ముందు మనం అలా వేసుకోవడం చాలా బాగుంటుందండి. పద్మము అలా అన్నీ గీసుకోవచ్చు మనము. నేను ఒకటే డిజైన్ గీసానండి, ఇంకా మంచి డిజైన్స్ కూడా గీసి మీకు ముందు చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, బాగా వచ్చిందో రాలేదో కూడా కామెంట్ చేయండి. చూడండి, అది ఈజీగా త్వరగా అవుతుంది. మన చేత్తో వేయాలి అంటే చాలా లేట్ అవుతుంది కదా, దీంతో చూడ ఎంత క్విక్గా అయిపోతుందో. చిన్న పిల్లలు కూడా వేయొచ్చండి. ఇలా చేసి ఇచ్చారు అంటే ముగ్గు పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేయొచ్చు. మన వీడియోస్ను లైక్ చేసి షేర్ చేసి చేయండి.